సకల సూత్రాల సావేటిగా స్నేహితంగా పెట్టేటిగా అనే వాసాల పాదరతిగా స్థలతో పట్టుగా కౌతుగా రడగా నానెట్టున్నల ఉంటాయి శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని చావలేదు మా తల్లి పార్వదేవి పక్కన పార్వతి పితల మండ జల జాగతి గంగా రోమాన శంకరం రామలింగ కాలం గజల గోడ దర్శనాలు కలియ పరీక్షలు ముఖాల బుద్ధ చంద్రం దర్శనం దృష్టిన చంద్రకళ దర్శన 14 స్థావరిచిన మహంకాళి మాయా శరీర పత్రాంతమైతే గురు రాజు మత పట్టిది మంగళాలను సమపాటిది కన్నా ముందుటిన బుద్ధుడు 4 లోకాల కన్నా ముందుటిన వెంకవడే సగం కాటది చదువుతాస్రండెట్నా కీర్తి జగమ కీర్తి బాలమ కీర్తి కోశమ మెడల మంగళసూత్ర జయించడం గోల్కొండ విజయకుమార కిన్నర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా లాభాల దర్శన ఎక్కలేవిచ్చిన నాకుల సుందరి కరవిచ్చిన కైలాసవతి బ్రహ్మరాణి డోలునది బొమ్మరటి పంపాల చూడు నా బయల వండిది బయల కట్టిన సకల సకల పడాన బ్యారెంటిది గజపన పడ్డ వాడిది వర్షనాక మరింటిది కొలిమిన సాలాది మగరాన సక్కమైన వాటాన బాలను బగరాన బగరం కాన్ బడగన మాదిగిన్ని కూటాన పెద్దల నాటి పెద్దమనండి దడమరమనండి పల్లలమనండి ఇడుగలమనండి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ఒళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనండి యాగలకు రూపం భూనలు పోసినట్టు ఏగడలమనండి సూదులమనండి కనకాల కట్ట వయసునండి నా చిన్ని తమ్ముడు పీకులమనండి శరణము ఏడుగుల గజలంగా యాగంగా ఉన్న మూతలని తండ పెట్టుకున్న వేద గ్రామానికి ఏమి విచారం అమ్మా ఈసారి ఆషాఢ మాస బోనాల్లో మొదటి రోజు నుండి మహాభిషేకం అని త్రిచేత చండీ యాగమని 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన అదేవిధంగా 1,00,000 పుష్పార్చన శాకాంబరి అనగరం పులంకి సేవ మరియు మీకు శాంతి కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో మా మిరాల మండి గ్రామ భాషలు అందరం కూడా నిర్వహించుకున్నామమ్మా. మీకు సంతోషమేనా? అమ్మా, యువత మత్తు పదార్థాల మోజులో పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యువత చెడు మార్గంలో వెళ్ళకుండా కాపాడాల్సిన అవసరం చాలా ఉందమ్మా. మీరు దానికి యువతను కూడా సరైన దారిలో నడిపేవలసిందిగా మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఊరి మీద తెలిసినట్టు ఈసారి కదా వాళ్ళు మాత్రం పట్టించుకోకపోతే ఎలాగ రావాలి. నేను ఇంతవరకు ఎదుగాలని నేను మంచి దారిలో దాని సరైన దారిలోకి నేను ఉండగాని తల్లిదండ్రులు పట్టించుకోవాలి. అమ్మా, మనం అందరికీ సద్బుద్ధి ప్రసాదించేది మీరేగా తల్లి. ప్రసాదించేది దండమే కాదు, నేను మాత్రం సరైన అమ్మా, మహిళలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకొని కాపాడాల్సిన అవసరం అంతా ఉందమ్మా చాలా. కాబట్టి మీరే దయ చూపవలసిందిగా మనవి చేస్తున్నానమ్మా. తల్లిదండ్రులందరూ వాళ్ళ బాలికలు స్వేచ్ఛ మాత్రమే కాదు, ఎంతవరకు ఇవ్వాలన్న అంతవరకే ఇవ్వండి. అలాంటి దారుణాలు అయినప్పుడు అందులో తొట్టేదాన్ని నేను ఉన్నాను కానీ మీరు కూడా కొంచెం భయభక్తులతో ఉండాలని, ధైర్యంతో ఉండాలని తప్పకుండా